వినియోగదారులు రిటైల్ బంకుల నుంచి ఇంధనం కొనుగోలు చేస్తున్నారు. ఆయిల్ కంపెనీల నుంచి రావాల్సిన కోటలు తగ్గుదల ఉండడంతో బంకుల్లో నిల్వలు త్వరగా ఖాళీ అవుతున్నాయి. రవాణా డిస్ట్రిబ్యూషన్లో ఏర్పడిన అంతరాయాలు కూడా కొరతకు కారణమవుతున్నాయి. ప్రభుత్వం ఇంధన కొరత లేదని, సరఫరా సాధారణంగానే కొనసాగుతుందని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం భిన్నమైన దృశ్యం కనిపిస్తుంది. ప్రజలు గంటల తరబడి క్యూలో నిలబడాల్సి ఉండటం, బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపించడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తుంది. ఈ ఇంధన సంక్షోభంపై రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతూ ఉంది. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. సరఫరా వ్యవస్థను సక్రమంగా నిర్వహించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం పరిస్థితిని సమీక్షిస్తున్నామని, త్వరలోని సమస్యను పరిష్కరిస్తామని చెబుతా ఉంది. ఈ పరిస్థితి కొనసాగితే వ్యవసాయం, రవాణా, పరిశ్రమలు వంటి కీలక రంగాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం అయితే ఉంది. సరుకుల ధరలు పెరగడం, సేవలలో అంతరాయం కలగడం వంటి పరిణామాలు చోటు చేసుకునే ప్రమాదం కూడా ఎంతైనా ఉందని మనం చెప్పవచ్చు. సాధారణ ప్రజలు మాత్రం తమ బతుకు బండి నడవాలంటే కనీసం లీటరు ఇంధనం దొరకాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. వెంటనే సరఫరాను క్రమబద్ధీకరించి బంకులకు తగిన స్టాక్ అందించాలని కోరుతున్నారు వాహనదారులు. ఇంధన కొరత సమస్య తక్షణమే పరిష్కారం కానట్లయితే ఇది పెద్ద సంక్షోభంగా మారే అవకాశం ఉంది. ప్రభుత్వాలు త్వరితగతిన చర్యలు తీసుకొని పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడం అత్యవసరమని ప్రజలు కోరుతా ఉన్నారు. మరి దీనిపైన ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో మనం అందరం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూస్తూనే ఉండండి బలభీమ న్యూస్ ఛానల్. ధన్యవాదాలు.